పరిస్థితి అంటే కాకుండా ఇప్పుడు ఎవరైతే ఇవాల్టి బులెటిన్ చూద్దాం. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో కోరుకొండ మండలం గాడాల ప్రాథమిక వ్యవసాయ పరిషత్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ డాక్టర్ పి ప్రశాంతి ఎరువుల పంపిణీలో పారదర్శకత పాటించాలని ఆదేశించారు. 2 బస్తాలు ఇవ్వాల్సిన చోట ఒక రైతుకి 5 బస్తాలు ఎందుకు ఇచ్చారనేదే ప్రశ్నించి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే ఒక్కరికి ఎక్కువ మరొకరికి తక్కువ అవుతుంది. ఇది అన్యాయమని హెచ్చరించారు. జిల్లా సహకార వ్యవసాయ అధికారులు, సొసైటీ సిబ్బంది, రైతులు తనిఖీకి హాజరయ్యారు. ఆధార్ కార్డు అని చెప్పలేదు కదా, నీ పట్టాదారు పాస్బుక్ చూసుకోమని చెప్పినా కదా. నువ్వు ఇష్టం వచ్చినట్టు డిస్ట్రిబ్యూట్ చేసేసి 10 అంటే దాని నుంచి రివ్యూ వస్తుందా? మళ్ళీ కేసీకి వస్తుందని ఒకటి వచ్చింది, ఆ ఇంట్లో పెట్టుకున్నారు. మళ్ళీ ఎవరెవరు ఇంట్లో పెట్టుకున్నారు చెప్పు, తీసుకురాయ్యా. నువ్వు ఒకరికి నీకు 2 అమ్మన్నావు కదా, నువ్వు 2 నుంచి మిగతా ఇంకా 30 కూడా అడుగుతున్నారండి. ఇవ్వరండి. నువ్వు కిలో తింటానంటే ఇంట్లో పెడతారా? ఈ గ్రామానికి ఎంత అలాట్ చేయాలి? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ టెక్నికల్ అడ్వైస్ 3 స్ప్రేలు 1 ఎకరానికి వేయాలి. అది ఎప్పటి వరకు? అక్టోబర్ లాస్ట్ వీక్ వరకు. ఇది ఎవరికి నచ్చినట్టు అది ఇచ్చేస్తే మిగతా రైతులందరూ ఏమైపోయాయి? అవ్వదు. అంటే మీరు ఎంతమంది రైతులకు ఇచ్చారు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ లంకా వీర వెంకట్రావు ఎవరు? లంకా వీర వెంకట్రావు ఎవరు? అతను 2 ఎకరాలు ఉంది. ఎందుకు అతను 15 బస్తాలు ఇచ్చావు? ఫోన్ చేసి